అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం రాయలసీమ నీటి హక్కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు బొజ్జ దశరథరామరెడ్డి గారుని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి ఇచ్చినారనే వార్తలు కూడా మనందరం కూడా చూసాం. అయితే ఒక రైతు ఉద్యమాన్ని ఈరోజు రాజకీయం చేయాలన్న ఒక ఆలోచనతో ప్రతిపక్ష నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదేదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్షగట్టి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపించారు అన్నట్టుగా వారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం అయిన విషయం. ఎందుకంటే ఇది రైతుల ఉద్యమం. ఈ రైతుల ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. 2016 నిన్న జరిగిన అరెస్ట్ 2016కి సంబంధించిన కేసు. 2016 ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులందరూ కూడా సిద్ధేశ్వరం అలుగు కోసం అక్కడికి వెళ్ళేసి ప్రజా శంకుస్థాపనకి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల విషయంలో దాదాపు